హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాట్లాడుతున్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమంది కమెంట్స్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. ఈవెంట్స్‌లో బిజీగా ఉన్నాడు. షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. అంటే తను ఫోటో షూట్స్‌లో బిజీగా ఉన్నాడనమాట. ఎవ ఎవరైతే మూవీ తీయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన క్యారెక్టర్స్ వాటికి సెట్ అవుతారో లేదని చెప్పి వాటికి సంబంధించి ఫోటో షూట్స్ తీస్తున్నారు. వాటిలో చాలా బిజీగా ఉన్నాడు. కొంతమంది అంటే కొన్ని ఫోటో షూట్స్ చూస్తేనే అర్థమవుతుంది. తనని హీరోగా చూపించడానికా? లేకపోతే ఇది విలన్‌గా చూపించడానికా అని చెప్పి. స్పెట్స్ పెట్టుకొని నేను చాలా ఇమేజెస్ కూడా పెట్టాను షార్ట్స్‌లో. దీనిలో కూడా పెడుతున్నాను చూసండి. వాటిలో చూస్తుంటే మాత్రం కొంచెం విలన్‌గా సెట్ అవుతాడన్నట్టు అనిపిస్తుంది. కొన్నిట్లో మాత్రం హీరోగా సెట్ అవుతాడనిపిస్తుంది. ప్లస్ యాక్చువల్‌గా ఒక్కటి అబ్జర్వ్ చేస్తే 'బిగ్ బాస్' సీజన్ 9లో తను ఉన్నప్పుడు తన ఫేస్ డిఫరెంట్‌గా ఉంది. బయటకొచ్చినప్పుడు డిఫరెంట్‌గా ఉంది. ఆఫ్‌కోర్స్ మేకప్ ఏస్తారు. మేకప్ ఏసినా కూడా అంటే తనే చెప్పాడు. ఇంతకుముందు నేనసలు మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకునేవాడిని కాదు. అంటే మెయింటెనెన్స్ అంటే ఏంటంటే జస్ట్ ఫేస్‌కి ఏమి చేయకుండా నేచురల్‌గానే అట్లా ఉన్నట్టు ఉండేవాడనమాట. ఇప్పుడు బయటికెళ్తున్నాడు కాబట్టి టాన్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి ఫేషియల్లు, బ్లీచ్ అవన్నీ కామన్‌గా ఇప్పుడు ఫోటోషూట్ ఉన్నప్పుడు వాటికి చేస్తారు కదా! సో, అట్లాంటివన్నీ చేయించుకున్న తర్వాత అయ్యుండొచ్చు. తన ఫేస్ వేరుగా కొంచెం మేకఓవర్ అయినట్టు అనిపిస్తుంది. ఫేస్ అయినా, హెయిర్ అయినా కొంచెం ఇప్పుడు నిజంగానే హీరో లుక్ వస్తున్నట్టు అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇంకొకటి తను 'సుమతి శతకం' అని చెప్పి ఒక మూవీకి వెళ్ళాడు కదా! తనే కాదు అసలు 'ఇంద్రనీల్ వర్మ' గుర్తున్నాడా? 'చక్రవాకం' సీరియల్. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. లాస్ట్ ఒక మూవీలో కూడా చేశాడు. 'ఆది' మూవీలో కూడా చేశాడు. ఇప్పుడు తన ఈ మూవీస్ కూడా అంటే ఇలా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన మూవీస్ కూడా రాబోతున్నాయి. 'ఇంద్రనీల్' వచ్చేసి ఫేమస్ డాన్సర్ మనకు తెలిసిన విషయమే. సో, తను తన వైఫ్ ఇద్దరు యాక్టర్సే గదా! తను వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మూవీస్‌లో రాబోతున్నాడు. తను ప్లస్ సుహాసిని, ప్లస్ డిమాండ్ పవన్, రీతు, గౌతమ్ ఇట్లా 'బిగ్ బాస్' సీజన్ 8కి సంబంధించినోళ్ళు, సీజన్ 9కి సంబంధించినోళ్ళు చాలామంది యాక్టర్స్ అందరూ 'సుమతి శతకం' మూవీకొచ్చారు. ఆ మూవీ చాలా బావుందని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడం కూడా నాకు చాలా బా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బుల్లితెర నుంచి ఒక యాక్టర్ తన వెండి తెర మీదకెళ్ళి హిట్ అవుతున్నాడంటే అందరికి ఎంత హ్యాపీగా ఉందో మనం వాళ్ళు చెప్పే ఎక్స్‌ప్రెషన్స్‌లోనే తెలుస్తుంది. 'సత్య' గూడా చాలా బావుంది మూవీ. అసలు ఇంత ఉంటుందని చెప్పి అనుకోలేదు. 'సుహాసిని' అయితే మా తమ్ముడు చాలా బాగా చేశాడు. జూనియర్ రవితేజ అనిపిస్తాడని చెప్పి అన్నాడు. సో, వాళ్ళకి ప్రమోట్ చేయడానికి కళ్యాణ్ వచ్చాడనమాట. అంటే కళ్యాణ్ దీనికే కాదు చాలా వాటికి ప్రమోట్ చేయడానికి వస్తున్నాడు. సో, కళ్యాణ్‌ని మనం ఇంక ముందు ముందు ఇంకా పెద్ద హీరోగానే చూసే ఛాన్స్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, ఇది వచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో.